జగద్గురు తత్వబోధక స్వామి అనబడే రాబర్టో డి నొబిలే అనే క్రైస్తవ ఫాదరి చరిత్ర. రచన స్వర్గీయ దిగవల్లి వెంకట శివరావు గారు. మన దేశానికి వర్తకం చేయడానికి మొట్టమొదట వచ్చిన ఐరోపా జాతివారు పోర్చుగీసువారు. వీరు మన దేశ రాజులను, వారి సామంతులను ఆశ్రయించి పశ్చిమ సముద్ర తీరంలో అక్కడక్కడ కొన్ని వర్తక స్థానాలను ఏర్పరుచుకున్నారు. వర్తకులతో పాటు రోమన్ క్యాథలిక్ శాఖకు చెందిన జెసూటులు అనే పోర్చుగీసు క్రైస్తవ మిషనరీలు కూడా వచ్చారు. ఇక్కడకు వచ్చి మత ప్రచారం చెయ్యడం ప్రారంభించారు. జెసూట్ మిషనరీలు అంటే సొసైటీ ఆఫ్ జీసస్ అనే రోమన్ క్యాథలిక్ క్రైస్తవ మత ప్రచారక సంఘానికి చెందిన సన్యాసులు. వీరిని మన దేశీయులు ఫాదరీలు అనేవారు. ఈ సంఘం 1539లో స్థాపించబడి పోర్చుగల్, స్పెయిన్ రాజ్యాల ఆధ్వర్యం కింద దేశదేశాలలో క్రైస్తవ సన్యాసుల మఠాలను స్థాపించి అతి తీవ్రమైన మత ప్రచారం సాగించింది. ఈ సంఘంలో చేరిన జెసూట్ మిషనరీలు కొంతకాలం నియమంగా మత విద్యను అభ్యసించి, కాంతా కనకాలను వర్జించి, బ్రహ్మచర్య వ్రతాన్ని అవలంబించి, క్రైస్తవ మత ధర్మాలను త్రికరణ శుద్ధిగా ఆచరించే దీక్షను వహించి సన్యాసాశ్రమం స్వీకరించేవారు. ఇటలీ దేశంలో రోమ్ నగరంలో ఉన్న క్రైస్తవ మత జగద్గురువైన పోప్ అధికారానికి లోబడి ఈ జెసూట్ల మఠాలు పనిచేసేవి. క్రైస్తవ సంఘంలోని ప్రొటెస్టెంటులు పోపు అధికారాన్ని ధిక్కరించినప్పుడు ఈ జెసూట్లు పోపుకు కుడిభజంగా నిలిచి పనిచేశారు. ఈ సంఘం వారు బలవంతులై క్రమక్రమంగా లౌకిక వ్యవహారాలలోనూ రాజకీయాలలోనూ పాల్గొంటూ ధన సంపాదన కోసం వర్తక వ్యాపారాలలో ప్రవేశించినందువల్ల ఈ సంఘంలో కొన్ని దురాచారాలు ప్రబలినాయి. మత ప్రచారంలో వీరు కొన్ని అన్యాయ పద్ధతుల్ని కూడా అవలంబించారు. మన దక్షిణ హిందూ దేశంలో పడమటి సముద్ర తీరాన్ని పోర్చుగీసు వర్తకుల రేవు పట్టణమైన గోవా నగరంలో జెసూట్ సంఘం ఒకటి 1542లో స్థాపించబడగా అక్కడ అప్పుడే మత ప్రచారం ప్రారంభమైంది. ఇలా వింత దుస్తులు ధరించి, గొడ్డు మాంసం తింటూ, మద్యపానం చేస్తూ, కులభేదాలు పాటింపక మాలమాదిగలతో కలిసిమెలిసి తిరిగే ఈ విజాతీయులను, వీరిలాగా ఉండేవాళ్లను మనవాళ్లు పరంగీలు అని పిలిచేవారు. పోర్చుగీసువారు ఎక్కువగా ఈ దేశంలో సముద్ర తీరాన ఉండే పరవరులు అనే పల్లెకారులలో క్రైస్తవ మత ప్రచారం చేశారు. ఈ పరంగీలకు, దేశీయ స్త్రీలకు పుట్టిన సంకరజాతి ఒకటి త్వరలోనే బయలుదేరింది. వెంకటపతి దేవరాయ మహారాయల కాలం నాటికి విజయనగర సామ్రాజ్యంలో చాలా చోట్ల పోర్చుగీసువారు స్థిరపడ్డారు. మన దేశ రాజులు మొదటి నుంచి సర్వమతాల వారిని సమానంగా చూసే సహనబుద్ధి కలవారు. కనుక రాయలవారు పోర్చుగీసువారి క్రైస్తవ మత ప్రచారానికి ఆటంకాలు కలిగించకపోవడమే కాక వారి క్రైస్తవ మత ప్రచారకులైన జెసూట్ మిషనరీ ఫాదరీలను ఆదరించి గౌరవించేవారు. క్రైస్తవ ఆలయాలు కట్టుకోవడానికి, పాఠశాలలు స్థాపించడానికి, మత ప్రచారం చేయడానికి అనుజ్ఞ ఇచ్చేవారు. చోళమండలంలో సముద్ర తీరాన్ని ఉండే పరవరులనే పల్లెకారి జనంలో చాలామందిని పోర్చుగీసు క్రైస్తవ మత ప్రచారకులు రోమన్ క్యాథలిక్ మతంలో కలిపినందువల్ల వాళ్ల క్షేమం కోసం పోర్చుగీసు క్రైస్తవ మత అధికారులు ఒకరు మిషనరీ ఫాదరీని నియమించారు. ఇందుకోసం నియమింపబడిన జెసూట్ క్రైస్తవ మిషనరీ అయిన గొన్జాలో ఫెర్నాండెజ్ అనే ఫాదరీ 1569లో మధుర నగరానికి వచ్చి అక్కడ తన నివాసం ఏర్పరుచుకున్నాడు. అప్పుడు మధుర రాజ్యాన్ని పరిపాలించే సామంత మండలేశ్వరుడైన కుమార కృష్ణప్ప నాయకుడు ఆ ఫాదరీని ఆదరించి మధురలో ఒక క్రైస్తవ ఆలయం కట్టుకోవడానికి అనుజ్ఞనిచ్చాడు. ఇలాగా పాండ్య రాజధానిలో క్రైస్తవ మత ప్రచారం చెయ్యడానికి అవకాశం ఒకటి ఏర్పడింది. ఫెర్నాండెజ్ ప్రజలతో కలిసిమెలిసి తిరిగేవాడు. ఏదో ఒక సందర్భంలో యేసుక్రీస్తు గురించి చెబుతూ ఉండేవాడు. ఆయన మంచితనము, సద్గుణాలు, బ్రహ్మచర్య వ్రతము చాలామందిని ఆకర్షించినవి. చాలామందికి ఆయన పైన సదభిప్రాయం కలిగింది. దానితో ఆయన సంగతి తెలుసుకుందామని, ఆయన కొత్త మతం సంగతి తెలుసుకుందామని కుతూహలంతో కొందరు బ్రాహ్మణులు కూడా ఆయన దగ్గరకు వచ్చి మాట్లాడుతూ ఉండేవారు. ఆయన ఇంటి దగ్గర మతధర్మాలను గురించిన శాస్త్రచర్చలు తరచుగా జరుగుతూ ఉండేవి. ఈ జెసూట్ మత ప్రచారకుడు త్వరలోనే ఒక ఆసుపత్రిని స్థాపించి అక్కడ క్రైస్తవులకే గాక ఇతరులకు కూడా మంచి మందులు ఇచ్చి చికిత్సలు చేసేవాడు. అప్పట్లో మధుర రాజ్యంలో అన్ని వర్ణాలలోనూ తెలుగువారు చాలామంది ఉండేవారు.
అక్కడ స్థిర నివాసం ఏర్పరుచుకున్న తెలుగువారిలో వివిధ కులాల శూద్రజనాన్ని అరవవారు వడుకరులు అంటే ఉత్తరాది వాళ్ళు అని వ్యవహరించేవారు. ఇందులో రెడ్లు, కమ్మవారు, గొల్లలు మొదలైన కులాల వారు ఉండేవారు. ఆ కాలంలో మన తెలుగువారు ప్రతి విషయంలోనూ అరవల కన్నా చొరవగలవారుగా ఉండేవారు. వీరు ఈ ఫాదరీతో ఎక్కువ స్నేహంగా ఉండి ఆయనను గౌరవించేవారు. ఈ ఉత్తరాది జనాన్ని క్రైస్తవ మతంలో కలపాలని ఫెర్నాండెజ్ విశ్వప్రయత్నాలు చేశాడు. యేసుక్రీస్తు గురించి, క్రైస్తవ మత ధర్మాల గురించి అతడు ఎన్ని విధాలుగానో వారికి బోధన చేస్తూ ఉండేవాడు. కాని ప్రయోజనం లేకపోయింది. ఈ ఫాదరి ఎంత మంచివాడైనా గొడ్డు మాంసం తిని మద్యపానం చేస్తూ అందరితో కలిసిమెలిసి తిరిగే పరంగి జాతివాడిని, అందువల్ల మతంలో కలిస్తే కులభ్రష్టులమైపోతామని భయపడి ఎవరూ క్రైస్తవ మతంలో కలవలేదు. కుమార కృష్ణప్ప నాయకుడి తరువాత మధుర రాజ్యాన్ని పరిపాలించిన ముద్దు కృష్ణప్ప నాయకుడు కూడా క్రైస్తవ మత ప్రచారకులతో స్నేహంగానే ఉండేవాడు. ఇది విని పోర్చుగల్ దేశపు రాజు కూడా సంతోషించినట్లు ఉత్తర ప్రత్యుత్తరాల వల్ల తెలుస్తోంది. ఇలా 12 సంవత్సరాలు ఫెర్నాండెజ్ ఎంత కష్టపడినా క్రైస్తవ మతం వ్యాప్తి చెందలేదు. ఈ పరిస్థితుల్లో రాబర్టో డి నొబిలి అనే క్రైస్తవ మత ప్రచారకుడు 1606లో మధురా నగరానికి వచ్చాడు. నోబిలి ఇటలీ దేశంలో మాంటి పుల్చియాన్ అనే గ్రామంలో క్రైస్తవ మత గురువైన పోపులకు బంధువులైన ఒక గొప్ప కుటుంబంలో 1577లో జన్మించాడు. అతడు చిన్నప్పటి నుంచి తెలివైనవాడు. తన 10వ ఏటనే ఐరోపా దేశపు సంస్కృత భాష అనదగిన గ్రీకు, లాటినులను ధారాళంగా మాట్లాడేవాడు. నోబిలి ఇక్కడకు రాగానే క్రైస్తవ మత ప్రచారం ఎందుకు బాగా జరగడం లేదని పరిశోధన చేశాడు. హిందూ దేశ సముద్ర తీరాన్ని ఉన్న కొన్ని రేవు పట్టణాలు పోర్చుగీసు వారి స్వాధీనంలో ఉన్నా పోర్చుగీసు క్రైస్తవ మత ప్రచారకులు హిందూ దేశంలోని లోపలి భాగాలలోకి పోయి ప్రజలతో కలిసిమెలిసి ఉండనందువల్ల మత ప్రచారం సాగడం లేదని నోబిలి గ్రహించాడు. 1607 డిసెంబర్ 3వ తేదీన నోబిలి తన దేశానికి వ్రాసిన ఉత్తరంలో ఆయన అభిప్రాయాలు ఇలా ఉన్నాయి. ఈ రాజ్యానికి మధుర రాజధాని నగరం. ధనవంతులు, యుద్ధాలలో ధైర్యవంతులు అయిన ప్రజలతో కిక్కిరిసి ఉంది. కాని ఈ ప్రజలకు అసలు దేవుడు సంగతి తెలియదు. వారు కేవలం విగ్రహారాధకులు. మన క్రైస్తవ మత ప్రచారకులు 12 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉండి పనిచేస్తూ ఉన్న దేశీయులలో తమ అవసాన కాలంలో క్రైస్తవులైన 3-4 తప్ప ఒక్కడైనా మన మతాన్ని స్వీకరించలేదు. ఇలాగని మన మత ప్రచారకులు అసమర్థులు కారు, వారు చాలా సమర్థులు అని వ్రాశాడు. పూర్వకాలం నాటి రోమ్ నగరంలోని విగ్రహారాధనం వంటి విగ్రహారాధనమే ఈ మధురలో ఇప్పటికీ ఉన్నదని నోబిలి ఇంకొక ఉత్తరంలో వ్రాశాడు. క్రైస్తవ మతం ఎందుకు వ్యాపించడం లేదు, ఫెర్నాండెజ్ ఎందుకు కృతకృత్యుడు కాలేకపోయాడు అనే కారణాలను నొబిలి కనిపెట్టాడు. రోమ్ నగరంలో ఉన్నప్పుడు ఆ నగర వాసులలాగనే ప్రవర్తించాలి అనే సామెత ప్రకారం క్రైస్తవ మత ప్రచారకుడు తాను నివసిస్తూ ఉన్న దేశ ఆచార వ్యవహారాలను గమనించి ఆ ప్రకారమే తాను కూడా ప్రవర్తిస్తే తప్ప లాభం లేదని, అలా ప్రవర్తించకపోవడమేగాక హిందూ దేశ ఆచారాలందు అగౌరవం కలిగించేటట్లు ప్రవర్తించడం వల్ల ప్రజలకు అనుమానం, అవిశ్వాసం కలిగి వారు క్రైస్తవ మతం దగ్గరకు రాకున్నారని నొబిలి కనిపెట్టాడు. అప్పటి విజయనగర చక్రవర్తి అయిన 2వ వెంకటపతి దేవరాయ మహారాయల ఆస్థానంలో ఉంటూ ఉన్న యాంటోనియో రూబినో అనే ఒక క్రైస్తవ ఫాదరి కూడా ఇలాగే అభిప్రాయపడ్డాడు. ఈ రూబినో తను వ్రాసిన ఒక ఉత్తరంలో ఇలా అన్నాడు: మనం గొడ్డు మాంసం తిని మద్యపానం చేసే పోర్చుగీసు జాతివారమనే కారణం వల్ల ప్రజలకు మన పట్ల అసహ్యభావం కలిగి ఉంది. అందువల్లనే మన మతానికి వారిని చేర్చే ద్వారాలు మూసుకుపోయాయి. మనం ఈ రాజ్యంలో మద్య మాంసాలను విసర్జించినా మన పట్ల వారికి విరోధం, అసహ్యం కలగడానికి మన నల్లని దుస్తులే చాలు. అందువల్ల మనలను వారు ఒక మహమ్మారిని చూసినట్లుగా చూస్తారు. మనం పోర్చుగీసు దేశం నుంచి వచ్చిన క్రైస్తవ మత ప్రచారకులమనే సంగతి వాళ్ల మనసులో బాగా నాటుకునిపోయి ఉంది. అందువల్ల మన కృషిలో ఫలితం కలగాలంటే ముందుగా మనం ధరించే దుస్తులను మార్చుకోవాలి, తినే తిండిని మార్చుకోవాలి. వీలైనంత వరకు వారు అవలంబించే ఆచారాలనే మనం కూడా అవలంబించాలి. ఫాదర్ ప్రొవిన్షియల్ అని పిలువబడే రాష్ట్రీయ క్రైస్తవ మతాధికారికి ఈ సంగతి గురించి నేను చాలాసార్లు వ్రాశాను.
హిందువులు వేసుకునే దుస్తులు ధరించుకొని నన్ను ఎవ్వరూ ఎరగని ఊరికి పంపించాలని ఆయన అనుకుంటూ ఉన్నాడు. ఇది యాంటోనియో రూబినో ఉత్తరంలోని సారాంశం. క్రైస్తవ మత ప్రచారం బాగా జరగకపోవడానికి ఇంకొక కారణం కూడా ఉంది. క్రైస్తవులైన దేశీయ పరవరుల్ని, వారి మత ప్రచారకులను పరంగీలని దేశీయులు అనేవారు. దీని నిజమైన అర్థం ఎరగకపోవడం వల్ల క్రైస్తవ మిషనరీలు ఆ పేరుని స్వీకరించేవారు. ఈ పరంగి అనే పదాన్ని ప్రజలందరూ చాలా నీచమైన అర్థంలో ఉపయోగిస్తూ పరంగీల మతాన్ని కూడా నీచంగా చూసేవారు. నోబిలి జాగ్రత్తగా విచారించక దీనికి కారణం తెలిసింది. పరంగి అనే మాటను పోర్చుగీసు వారని గాని, ఐరోపా దేశీయులని గాని, క్రైస్తవులు అని గాని అర్థంలో ప్రజలు వాడడం లేదు. ప్రజలకు వీరి సంగతి తెలియనే తెలియదు. పరంగీలు అంటే నీతి ధర్మాలు గాని, మాన మర్యాదలు గాని లేక, తాగుబోతులుగా ఉండి అసహ్యకరమైన జంతువుల మాంసాలను, తుదకు మనుష్యుల మాంసాన్ని కూడా పీక్కు తింటూ శాస్త్ర మత ధర్మాలు లేని పశుప్రాయులైన నీచమానవులు అని ఆ మాటకు అర్థం. ప్రతిభావంతులైన పోర్చుగీసు జాతి వారిని ఎవ్వరినీ హిందువులు చూసి ఉండలేదు. ఇక్కడ ఉండేవారు రెండు రకాల వారుగా ఉంటారు. కొందరు ఇక్కడనే పుట్టి పెరిగి పోర్చుగీసు రక్తస్పర్శ ఆవంత అయినా లేకపోయినప్పటికీ 4 పోర్చుగీసు ముక్కలు నోటికి రాగానే తమ అసలు జాతిలో నుంచి బయటపడి పోర్చుగీసువారు అయ్యాము అని అనుకునేవారు. వీరిని పోర్చుగీసువారు టోపాజ్ సంకర జాతివాళ్లు అని అంటారు. హిందూ దేశీయులు వీరిని పరంగీలు అని అంటారు. తెల్లవాడైనా నల్లవాడైనా పోర్చుగీసు వాళ్లలాగా దుస్తులు ధరించే నల్లవాళ్లనందరినీ పరంగీలు అనడం అలవాటయింది. ఇక ఇక్కడకు వచ్చే ఇంకొక రకం మనుష్యులు పుట్టుక వల్ల యూదులై ఉండి పోర్చుగీసు వారితో ఏర్పాటు చేసుకుని వర్తక వ్యాపారాల మీద ఇక్కడకు వచ్చేవారు. వీరిని కూడా మధురాపట్టణ వాసులు పరంగీలు అంటారు. ఈ రెండు రకాల వారితో ఏమాత్రం సంపర్కం గలవారికైనా వీరి కులం, శీలం, విశ్వాసపాత్రత, శుభ్రత ఎలాంటివో బాగా తెలిసిన విషయాలే కదా. అందువల్ల పరంగి అనే మాట నీచంగా వాడబడడంలో ఆశ్చర్యమేముంది అని నొబిలి వ్రాశాడు. ఈ సంగతి సందర్భాలన్నీ యోచించిన మీదట హిందువులను క్రీస్తుమత ధర్మాల వైపుకు ఆకర్షించాలంటే ముందుగా మిషనరీలు తమ జీవిత విధానాన్ని, ఆచారాలను, పద్ధతిని మార్చుకోవలసి ఉన్నదనే సంగతి బాగా స్థిరపడింది. రాబర్టో డి నోబిలి తన ఉద్దేశాలను ఆచరణలో పెట్టేందుకు ముందు పైవారితో ఆలోచించాడు. ఫాదర్ ప్రొవిన్షియల్ అయిన లెయర్జియో నోబిలి వేసిన పథకాన్ని మనస్ఫూర్తిగా అంగీకరించాడు. ఫాదర్ ప్రొవిన్షియల్ పై అధికారి అయిన క్రాంగనూర్ ఆర్చ్ బిషప్ ఫ్రాన్సిస్ కోరోస్తో కూడా నోబిలి చర్చలు జరిపి అతని అంగీకారాన్ని పొందాడు. ఇద్దరూ కలిసి ఒక కార్యాచరణ పద్ధతిని నిర్ణయించారు. ఆర్చ్ బిషప్ కూడా హిందువుల విగ్రహారాధన గురించి, మతధర్మాల గురించి వ్రాసిన పుస్తకాలను కొన్నింటిని ముందుగా చదివాడు. తరువాత మలబారు తీరాన ఉన్న రోమన్ క్యాథలిక్ క్రైస్తవ మత ప్రచారకులలో ప్రజ్ఞావంతులైన విద్వాంసులతోనూ, పోర్చుగల్ దేశంలో ఉన్న మతాచార్యులతో కూడా ఆలోచించాడు. అందరూ కూడా వీరి అభిప్రాయాలతో ఏకీభవించారు. అందువల్ల ఈ ఆర్చ్ బిషప్ కూడా నోబిలీకి ఈ విషయంలో తన అంగీకారాన్ని తెలిపాడు. బ్రాహ్మణులు ధరించే శిఖా యజ్ఞోపవీతాలు అంటే జుట్టుముడి, జందము, వారు పెట్టుకునే గంధ, అక్షతలు, బొట్టు, వారు అవలంబించే ఇతర ఆచారాలను వారి మత సంప్రదాయాలకు సంబంధించిన చిహ్నాలు కావని, అవి కేవలం వారు ఉన్నతమైన వంశానికి చెందిన వాళ్లని, ఉన్నత కులం వారిని చూపడానికి ఏర్పడిన బాహ్య చిహ్నాలని, అందువల్ల క్రైస్తవ మతంలో కలిసిన హిందువులు తమ తమ కులాచారాలకు సంబంధించిన జుట్టు, కట్టు, బొట్టు మొదలైన బాహ్య చిహ్నాలను ఎలాంటి అభ్యంతరము లేకుండా ఉంచుకోవచ్చునని ఈ క్రైస్తవ మతాచార్యులు ఆఖరుకు ఒక నిశ్చయానికి వచ్చారు. ఈ సంగతులన్నీ 1609లోనూ 1613లోనూ రాష్ట్రీయ క్రైస్తవ మతాధికారికి క్రాంగనూర్ ఆర్చ్ బిషప్కునూ జరిగిన ఉత్తర ప్రత్యుత్తరాల వల్ల మనకు తెలుస్తూ ఉన్నాయి. ఈ సందర్భంలో రాబర్ట్ డి నోబిలి మధురా నగరానికి వచ్చిన ఒక సంవత్సరానికి అంటే 1607లో తన సోదర క్రైస్తవ మిషనరీ ఫాదరీ అయిన ఫెర్నాండెస్తో సంబంధం లేకుండా తానే ఒక కొత్త దారిని తొక్కి ఒక నూతన జీవిత విధానాన్ని ప్రారంభించాడు. అతడు మదురై నగరంలోని బ్రాహ్మణుల దగ్గరికి వెళ్లి తాను పరంగిని కాను అని, పోర్చుగీసు జాతివాడనని కూడా కానని,
ఇటలీ దేశానికి మకుటాయమానంగా ఉండిన ఒక పురాతన నాగరిక సామ్రాజ్యానికి రాజధాని అయిన రోమ్ నగరంలో ఒక ఉత్తమ రాజవంశానికి చెందిన రాజకుమారుడని, తనకు ఈ ప్రపంచం మీద రోత పుట్టి వైరాగ్యం కలిగి సన్యసించానని చెప్పి ఒక సన్యాసిలాగని జీవించడం ప్రారంభించాడు. ఆ క్షణం నుంచి శూద్ర సేవకులను ఎవ్వరినీ తన దగ్గరకు రానివ్వక తన పరిచర్యల నిమిత్తం బ్రాహ్మణులని నియోగించాడు. ఒక్క పూట మాత్రం ఇంత అన్నం, పాలు, కూరగాయలు పుచ్చుకొని నియమంగా ఉండేవాడు. బ్రాహ్మణ అగ్రహారంలో ఒక సంపన్నుడిని ఆశ్రయించి కొంత స్థలం పుచ్చుకొని తన తోటి క్రైస్తవ మతప్రచారకుడితో సంబంధం లేకుండా అక్కడ ఒక పూరి ఇల్లు వేసుకుని అందులో నివసించడం ప్రారంభించాడు. ఈ ఇంటిని మధురా నగరాధికారే ఇచ్చాడని ఫాదర్ గురైరో వ్రాశాడు. నోబిలే బ్రాహ్మణ ఆచారాలన్నీ అవలంబించాడు. తన పరిచర్యల నిమిత్తం బ్రాహ్మణులనే నియోగించాడు. తాను రోమ్ నగరం నుంచి వచ్చిన ఒక బ్రాహ్మణుడనని, సన్యాసిని అని చెబుతూ అందుకు అనుగుణంగా ఈ దేశపు బ్రాహ్మణ సన్యాసుల లాగనే ఐరోపా జాతి వారితో గాని అస్పృశ్యులతో గాని సంపర్కం లేకుండా ఏకాంతవాసం చెయ్యడం ప్రారంభించాడు అని జాన్ డి బ్రీటో అనే క్రైస్తవ మతాచార్యుడు వ్రాసిపెట్టాడు. త్వరలోనే ఈ నోబిలి కేవలం ఒక బ్రాహ్మణ వేదాంతిగా మారిపోయాడని రాష్ట్రీయ క్రైస్తవ మతాధికారి అయిన ఫ్రాన్సిస్ కోరోస్ రాశాడు. క్రైస్తవ మత ప్రచారకుడైన ఫాదర్ రాబర్టో డి నోబిలి అచిరకాలంలోనే జగద్గురు తత్వబోధక స్వామి అనే కొత్త పేరుతో ప్రసిద్ధికెక్కాడు. 1607 డిసెంబర్ 1వ తేదీన కార్డినల్ బెల్మారినోకు నోబిలి వ్రాసిన రహస్య లేఖలో అతడు ఇలాగన్నాడు: ఇప్పుడు నేను చుట్టూ మట్టిగోడలు ఉన్న పూరిపాకలో నివసిస్తూ ఉన్నాను. దివ్య సౌధం కంటే నాకిదే ఆనందకరంగా ఉంది. భగవంతుడి సేవ కోసం ఈ విధంగా దేశాంతరంలో ఏకాంతవాసం చెయ్యడంలో ఉండే మానసిక శాంతి ఇంకొక దానిలో లేదు. అయినా నేను పూనిన ఈ దీక్షలో ఉండే శ్రమ ఒక్కొక్కప్పుడు చాలా బాధాకరంగా ఉంటున్నది. నా యావజ్జీవనము ఇలాగే శ్రమపడాలేమో అనే ఆలోచన వల్ల చివరిదాకా నిగ్రహించలేమోననే ఒక్కొక్కప్పుడు అధైర్యం కలుగుతూ ఉంటుంది. నా రోజువారీ జీవితం ఇలాగ జరుగుతూ ఉంటుంది. పొద్దున్నుంచి సాయంత్రం దాకా ఎక్కడికి కదలకుండా నేను నా ఇంట్లోనే కాలక్షేపం చేస్తూ ఉంటాను. నాతో ఎవరైనా మాట్లాడడానికి గాని చర్చించడానికి గాని వస్తే నేను భగవంతుడి ప్రార్థన చేసిన తరువాత వాళ్లకు దర్శనమిస్తాను. దేశీయులలో ప్రబలి ఉన్న పొరపాటు మత సిద్ధాంతాలను ఖండిస్తూ దేశభాషలో వ్రాసేటందుకు మిగతా కొద్ది కాలాన్ని వినియోగిస్తూ ఉంటాను. నేను ఎల్లప్పుడూ నా ఇంటిలోని చిన్న గదిలోనే కాలక్షేపం చేస్తూ ఉన్నందువల్లను, మాంసం కాని కోడిగుడ్లు కాని నా గడపలోకి రావడానికి వీలులేదని నేను నిషేధించినందువల్లను, నేను తినే ఆహారం నాకు తగిన బలాన్ని ఇవ్వనందువల్లను నాకు ఎప్పుడూ ఏదో జబ్బుగానే ఉంటూ ఉన్నది. నా కడుపులోనో తలలోనో నొప్పి లేకుండా ఉన్న రోజులు చాలా తక్కువ. నేను తినే ఆహారం వరి అన్నం, కూరగాయలు, పళ్ళు. నేను ఇవి తప్ప ఇంకొకటి తినకూడదు. ఈ దేశంలో తత్వబోధ చేసే మతాచార్యులు, సన్యాసులు ఇంకా కఠినమైన యమ నియమాలతో జీవిస్తారు. ఒక్క మెతుకు అన్నమైనా తినని వాళ్ళు కూడా ఉన్నారు. ఈ దేశం ప్రజలు నాన్ రొట్టె తినడం ఎరగనే ఎరుగరు. ఇక మద్యం అంటే సారాయిని మాస్ అనే క్రైస్తవ ప్రార్థన నిమిత్తం కోసమే నేను ఉపయోగిస్తూ ఉన్నాను. అన్నం కూడా వదిలేస్తే ఇక మనిషి తినే ఆహారం ఎంత స్వల్పంగా ఉంటుందో ఊహించండి. అన్నం వదిలేయడానికి నేను సాహసించలేదు. ఇప్పుడు నేను పెట్టుకున్న నియమాలే, అంటే మాంసం, చేపలు, గుడ్లను వదిలిపెట్టడమే నేను నిజమైన మతాచార్యుడనని ప్రజలు అనుకునేటందుకు చాలు. ఈ ఉత్తరం వ్రాస్తున్న సమయంలో నేను ఉబ్బసం దగ్గు వల్ల ఊపిరి ఆడక బాధపడుతున్నాను. అందువల్ల ఈ ఉత్తరాన్ని మెల్లమెల్లగా వ్రాస్తూ ఉన్నాను. ఇలా నోబిలి ఒక బ్రాహ్మణ వంటవాడిని పెట్టుకున్నాడు. శూద్రుడి చేతి అన్నం తినడానికి సాహసించేవాడు కాడు. సన్యాసులందరిలాగనే అతడు మధ్యాహ్నం 4 గంటల వేళ ఒంటిపూట భోజనం చేసేవాడు. దినమంతా అతడు దేశభాషలను చదవను, వ్రాయను నేర్చుకునేవాడు. అతడు ఈ దేశానికి రాగానే కొచ్చిన్లోనే అరవం నేర్చుకోవడం ప్రారంభించాడు. 6 నెలలలో ఇతరులతో మాట్లాడే శక్తిని సంపాదించాడు. 2 ఏళ్లలో అతడు మళ్లీ తన దేశానికి వ్రాస్తూ అరవంలో మాట్లాడడం కంటే ఇటాలియన్, పోర్చుగీసు భాషలలో మాట్లాడడమే ఇప్పుడు తనకు కష్టంగా ఉన్నదని వ్రాశాడు. ఈ అరవ భాష చాలా గొప్పదనిన్ని, అందమైనదనిన్ని కూడా వ్రాశాడు. అతడు తమిళ గ్రంథాలలో నుంచి పద్యాలు చదువుతూ
కథలను ఉదహరిస్తూ గ్రాంధికమైన అరవాన్ని చక్కగా మాట్లాడేవాడని 1608లో అతని తోటి మతాచార్యుడొకడు ఉత్తరంలో వ్రాశాడు. అరవం బాగా వచ్చిన తరువాత నోబిలి తెలుగును, సంస్కృతాన్ని నేర్చుకోవడం ప్రారంభించాడు. ఇంతవరకు తెల్లవారు ఎవ్వరూ తెలుగు బాగానే నేర్చుకోలేదు. మధుర వాస్తవ్యుడైన ఒక బ్రాహ్మణ పండితుడు నోబిలికి ఈ భాషలు నేర్పడానికి కుదిరాడు. 1609 ఏప్రిల్ 22వ తేదీన రాష్ట్రీయ అధికారికి నోబిలి వ్రాసిన ఉత్తరంలో తన పంతుల వారి గురించి ఇలాగ వ్రాశాడు: ఈ సద్బ్రాహ్మణుడు నాకు చేసే ఉపకారానికి తగినట్లుగా నా కృతజ్ఞతలను తెలుపుకోలేను. ఆయన వల్ల నేను సంస్కృతాన్ని, తెలుగును నేర్చుకోవడమే గాక అంతకన్నా అమూల్యమైన విషయాలను ఆయన వల్ల తెలుసుకోగలిగాను. వేదాల రహస్యాలను ఆయన నాకు చెప్పాడు. వేదాలను వ్రాయడం మహాపాతకమని బ్రాహ్మణుల ఊహ. దానిని ఎంతో కష్టపడి 10-12 పాఠం చెప్పించుకొని కంఠస్థం చేస్తారు. ఈ విషయంలో నా గురువు తన శంకలను మాని ఆ సూత్రాలనన్నింటినీ నాకోసం వ్రాసిపెట్టాడు. అయితే ఇది చాలా రహస్యంగా చెయ్యాలి. ఈ సంగతి ఇతర బ్రాహ్మణులకు తెలిస్తే వాళ్ళు ఆయన కళ్ళు పీకుతారు. ఇది నేర్చేందుకు ప్రాణభయానికైనా కూడా తెగించాలి. ఎందువల్లనంటే హిందువులను క్రైస్తవ మతంలో కలపాలి అంటే ఈ రహస్యాలు తెలియడం చాలా అవసరం. ఈ విద్యను అభ్యసించడంలో నోబిలి అమితమైన పట్టుదలతో పనిచేశాడు. ఆఖరుకు క్షవరం చేయించుకుంటూ ఉన్నప్పుడు కూడా పాఠాలను చదువుతూ ఉండేవాడు. 1608లో నోబిలిని గురించి ఒకడు వ్రాసిన దానిలో ఇలా ఉంది: అతడు సంస్కృతం నేర్చుకోవడం మొదలుపెట్టాడు. అప్పుడే అతడు ఆ భాషను చదవడము, మాట్లాడడము కొంతవరకు నేర్చుకున్నాడు. 2 ఏళ్ల తరువాత అంటే 1610 డిసెంబర్ 8వ తేదీన ఆ భాషను నోబిలి బాగా అర్థం చేసుకోగలుగుతున్నాడనిని, ధారాళంగా మాట్లాడుతున్నాడనిని లేయర్జియో వ్రాశాడు. నోబిలి 3 భాషలను బాగా నేర్చుకున్నాడని, వాటిలోని గుంట చిక్కులన్నీ కూడా నేర్చుకున్నాడని, మతాంతరులైన హిందూ దేశీయుల మత రహస్యాలనన్నింటినీ బాగా గ్రహించాడని రాష్ట్రీయ అధికారి అయిన రోన్ 1613లో ఉత్తరంలో పేర్కొన్నాడు. ఈ భాషలను కొంతవరకు అభ్యసించిన ఆర్చ్ బిషప్ కూడా నోబిలి శక్తి సామర్థ్యాలను, పాండిత్యాన్ని చూసి ఆశ్చర్యపడ్డాడు. ఈ కొత్త తత్వవేత్త చుట్టూ ప్రజలు గుమిగూడడం ప్రారంభమయ్యింది. కొందరు ఈయనను గొప్పవాడని పొగడడం ప్రారంభించారు. ఈయనను చూడాలని, ఈయన చెప్పే సంగతులు వినాలని కొందరు ఈయన ఇంటికి రావడం, పోవడం ప్రారంభించారు. ఈ కొత్త స్వాముల వారు ఎక్కడి నుంచి వచ్చారు, ఇతనిది ఏ కులం, ఈయన సిద్ధాంతాలేమిటి, జీవన విధానం ఎలాంటిది అనే సంగతులన్నీ తెలుసుకోవాలని మధురాపురం జనాలలో చాలామందికి కుతూహలం కలిగింది. హిందూ దేశపు స్వాముల వార్ల పద్ధతులను నోబిలి బాగా ఎరిగినవాడైనందువల్ల మొదట తన ఇంటి నుంచి బయటకు పోలేదు. చూడవచ్చిన వారితో చాలా మితంగా మాట్లాడేవాడు. నోబిలిని చూడడానికి ఎవరైనా వచ్చినప్పుడు, ఇప్పుడు సమయం కాదు, స్వాములవారు సమాధిలో ఉన్నారని గాని, నిష్ఠలో ఉన్నారని గాని ఆయన శిష్యుడు చెప్పేవాడు. ప్రజలలో కుతూహలం అమితమైపోయిన తరువాత చూడవచ్చిన వారు 1-2 సార్లు దర్శనం కోసం వచ్చి తిరిగిపోయిన తరువాత అప్పుడు గాని నోబిలి దర్శనమిచ్చేవాడు కాదు. అయ్యరుగారితో మాట్లాడడానికి వచ్చాము, చూడడానికి వీలవుతుందా అని వచ్చిన వారు అడిగితే చాలాసేపటికి గాని దర్శనమిచ్చేవాడు కాడు. ఆఖరుకు వారిని లోపలికి రానిచ్చినప్పుడు కాషాయం రంగు గుడ్డ కప్పి ఉన్న ఎత్తైన ఒక వేదిక మీద పద్మాసనం వేసుకుని కూర్చొని ఉండేవాడు. ఆయన ముందు కాషాయ రంగు బట్ట ఇంకొకటి పరిచి ఉండేది. దానికి దగ్గరగా ఒక చాప ఉండేది. ఆయనను చూడడానికి వచ్చిన వారందరూ చేతులెత్తి ఆయనకు నమస్కరించాలని అక్కడి వారు చెప్పేవారు. ఎంత గొప్పవారైనా, రాజోద్యోగులైనా కూడా ఆయనకు అలాగా నమస్కరించేవారు. ఆయనకు శిష్యులు కాదలిచిన వారు ఇలాగ 3 సార్లు భక్తితో నమస్కరించి సాష్టాంగపడి మొక్కేవారని ఫిగోరా అనే మరొక క్రైస్తవ ఫాదరి తన ఉత్తరాల్లో వ్రాశాడు. ఈ ఐరోపా దేశపు స్వాముల వారి వల్ల కొన్ని సంగతులు వినాలని మధుర రాజైన ముద్దు వీరప్ప నాయకునికి కూడా కుతూహలం కలిగి తన దర్బారులో చాలాసార్లు అన్నాడట. అప్పుడు నోబిలిని బాగా ఎరిగిన వారొకరు ఈ సన్యాసి తనకు స్త్రీల ముఖం కనబడుతుందేమోనని తన ఇల్లు వదిలి బయటికే రాడని అన్నారు. ఒక్క మారైనా వీధిలో నడవకుండా ఇలాగ 1 సంవత్సరం పాటు నోబిలి కాలక్షేపం చేసేటప్పటికి ఆయనను గురించి ప్రజలకు గౌరవం కలిగింది. తరువాత ఎప్పుడైనా ఒక మాటు ఊరి బయట దూరంగా ఉన్న తన పెద్ద ఇంటికి ఒక పల్లకీలో ఎక్కిపోయేవాడు. అప్పుడు ఆయన పల్లకీ ముందు ప్రజలను తొలగండి, తొలగండి అని కేకలు వేస్తూ
దోపుదారులు పరిగెత్తేవారు. కొన్నాళ్ల తర్వాత నోబిలి ఈ భేషజమంతా కట్టిపెట్టి సామాన్య స్వాముల వారిలాగనే ఒక కాషాయ వస్త్రాన్ని ధరించి ఒక పెద్ద పొడుగుపాటి దండాన్ని చేతపుచ్చుకుని ఇద్దరు బ్రాహ్మణ శిష్యులు వెంటరాగా కాలినడకనే బయలుదేరేవాడు. మొట్టమొదట ఇలాంటి భేషజాన్ని చూపించాలని నోబిలి అనుకోలేదటగాని మాటల సందర్భంలో ఒక శైవ పండారం ఆయనకు ఇలాగ సలహా ఇచ్చాడట. కేవలం మీ మట్టుకు మీరు ధరించాలంటే మీరు ఏ మారుమూల ప్రదేశానికో పోయి దిగంబరంగా ఉండవచ్చును. కాని ఇతరులను తరింపజేయాలని మీ ఉద్దేశమైతే గనక మీరు పటాటోపం కనబరిచి తీరాలి. నిజమైన విరాగి పట్టు పీతాంబరాలను, గుడ్డ పీలికలను, భోగభాగ్యాలను, దారిద్ర్యాన్ని, మాన అవమానాలను ఒక శవం వహించేటట్లుగా నిర్లిప్తతతో భరించాలి అని ఆ శైవ పండారం స్వామి చెప్పాడట. ఆ పండారం ఈ సలహాను ఇచ్చింది 1608వ సంవత్సరంలో. అంతకు ముందు నోబిలి పోర్చుగీసు మతాచారులలాగనే నల్లటి దుస్తుల్ని ధరించేవాడు. బడగలు అనే తెలుగువారికి ఇది చాలా అసహ్యకరంగా ఉన్నదనిన్ని, దీనిని తీసివేసి ఈ దేశంలో మతగురువులు, స్వాములు ధరించే దుస్తులనే మీరు కూడా ధరించవలసినదనిన్ని ఆ తమిళ శైవాచార్యుడు ఆయనకు గట్టిగా చెప్పాడట. మీరు మాత్రం తరించాలంటే మీ ఇష్టం వచ్చిన దుస్తులు వేసుకోవచ్చును, కాని మీరు ఇతరులకు ముక్తి మార్గాన్ని బోధించదలుచుకుని శిష్యులను ఆకర్షించదలుచుకుంటే మీరు సాధ్యమైనంత వరకు ఈ దేశాచారాలను అవలంబించాలని కూడా ఆ శైవపండారం స్వామి అన్నాడట. అంతటా నోబిలి ఒక స్వాముల వారిలాగా తయారైనాడు. లెయర్జియో ఉత్తరంలో నోబిలి దుస్తుల వర్ణన కనబడుతుంది. ఈయన ఒక పొడగైన కాషాయపు అంగీని ధరించి ఒక కాషాయపు ఉత్తరీయాన్ని కప్పుకునేవాడు. ఆ రంగుగుడ్డతోనే తలకు ఒక తలపాగాను చుట్టుకునేవాడు. కాళ్లకు పావుకోళ్లు తొడుక్కునేవాడు. ఇంతేకాదు, ఈ దేశంలో బ్రాహ్మణులు, క్షత్రియులు ఉపనయనంలో ధరించే ఉత్తర జందముల వంటివి 3 బంగారు పోగులు, 2 వెండి పోగులు గల ఉత్తర జందము వేసుకుని వాటి మధ్య మెడలో ఒక శిలువను కూడా ధరించేవాడు. దీనికి క్రైస్తవ మతానికి సంబంధించిన ఒక అంతరార్థం ఉన్నదని అనేవాడు. కొన్నాళ్లైన తర్వాత ఆ జగద్గురువు ఇలాంటి జందం వేసుకోనక్కరలేదని నోబిలి దానిని విసర్జించాడు. నోబిలి ఉపదేశించిన విచిత్ర వేదాంతం. నోబిలి చేసే మతబోధ, ప్రచారం చాలా చిత్రంగా ఉండేవి. హిందువుల మత గ్రంథాలలోని కథలలోనూ, సిద్ధాంతాలలోనూ తనకు ఉపయోగించే సంగతులు తీసుకుని వాటిని బట్టి మతబోధ చేసేవాడు. ఈ హిందూ దేశీయులకు 4 వేదాలు ఉన్నవని, అందులో ఒకటి పోయినదని నోబిలి విన్నాడు. ఇప్పుడున్న వేదాలు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల గూర్చి చెబుతున్నాయని, 4వ దానిలో మాత్రమే మోక్షమార్గం వివరింపబడిందని, ఇప్పుడున్న వేదాల వల్ల మోక్షం లభించదని, ఆ పోగొట్టుకుపోయిన 4వ వేదాన్ని ఉద్ధరించగల బుద్ధిమంతుడెవ్వడూ లేదని కొందరు అనుకుంటారనని ఆయన విన్నాడు. ఈ ప్రజలు మోక్షమార్గాన్ని వాంఛిస్తారు. అపచారాలకు ప్రాయశ్చిత్తాలను చేసుకుంటారు. దాన ధర్మాలు చేస్తారు. తమ విగ్రహాలకు అతిభక్తి విశ్వాసాలతో మ్రొక్కుతారు. అందువల్ల వీరి నమ్మకాలను పురస్కరించుకొని నోబిలి పనిచేయదలిచాడు. తాను మోక్షమార్గాన్ని బోధించడానికి వచ్చానని, బ్రాహ్మణులు పోయింది అని చెబుతున్న 4వ వేదంలోని మతధర్మాల గురించి వారికి బోధించడానికే తాను దేశం కాని దేశం నుంచి ఇంత దూరం వచ్చానని చెబుతూ నోబిలి ప్రజలకు ప్రచారం చేయడం ప్రారంభించాడు. ఈ కొత్త పద్ధతి క్రైస్తవ మత ప్రచారం అతి చమత్కారంగా ఉన్నదని, తాను క్రైస్తవులుగా చేయదలిచిన ఈ హిందువుల మత విశ్వాసాలలోనూ, సిద్ధాంతాలలోనూ గల గట్టి ఘట్టాలను, లోపాలను కూడా ఈ నోబిలి ఎంత బాగా గ్రహించాడో దీనివల్ల బాగా తెలుస్తూ ఉన్నదని మ్యాక్స్ ముల్లర్ కూడా వ్రాశాడు. ఎక్సోడస్ అనే తన పుస్తకంలో తన ప్రచార పద్ధతి గురించి నోబిలినే ఇట్లా వ్రాశాడు: హిందువుల దేవుళ్ళు పనికిమాలిన వారైనా వారిని తిట్టకూడదు. ఆ దేవుళ్లను తిడితే దానివల్ల మనకు కలిగే లాభం కంటే నష్టమే ఎక్కువ. ఒక గదిలో నుంచి చీకటిని తొలగించాలంటే చీపుళ్లు పుచ్చుకొని దులిపి కాలం వ్యర్థపరుస్తామా? ఒక దీపాన్ని వెలిగిస్తాం. చీకటి తానంతట అదే మాయమవుతుంది. స్నేహం చేత క్రైస్తవేతరుడి హృదయాన్ని ఆకర్షించాలి. అతనికి మన పట్ల భక్తి విశ్వాసాలను కలగజేయాలి. తరువాత అతనికి సత్యమనే దీపాన్ని ఇవ్వాలి. దానితో విగ్రహారాధనమనే అంధకారం చిక్కులు లేకుండా మాయమవుతుంది. ఇంకొక ఉత్తరంలో తాను చేసే బోధనల గురించి నోబిలినే ఇలా వ్రాశాడు: నా దగ్గరకు వచ్చిన వాళ్లందరికీ భగవంతుడు ఒక్కడే అనిన్ని, ఆయన క్రైస్తవులు నమ్మే 3 మూర్తులలో సాక్షాత్కారం అవుతున్నాడనిన్ని, ఆయన అనంతుడనిన్ని,
భూమండలమును, మనుష్యులను, సర్వజంతువులను సృష్టించిన వాడెనిన్ని, మానవులను రక్షించేందుకు మానవ శరీర ఆత్మలతో ఒక దివ్య కన్యాకుమారి కడుపున పుట్టినాడనిన్ని, ఇలాగ పుట్టిన అవతారమూర్తి యేసుక్రీస్తనిన్ని, అతడు నిర్వికారుడనిన్ని, మానవుల పాపములనన్నింటినీ తాను భరించిన రక్షకుడనిన్ని చెప్పి ఆ మతధర్మాలను బోధించేవాడట. ఈ మతధర్మాన్ని స్వీకరించే వారెవ్వరూ తమ కులాచారాలను వదులుకోనక్కరలేదు, ఇంకొక కులంలో చేరనక్కరలేదు, తన కులాచారాలకు విరుద్ధమైన ఏ పనినీ చేయనక్కరలేదు. భగవంతుని సాక్షిగా ఈ పవిత్ర మతధర్మం అన్ని వర్ణాలకు అర్హమైంది. బ్రాహ్మణులు, క్షత్రియులు మొదలైన ప్రజలందరూ లౌకిక వ్యవహారాలలో ఈ దేశపు రాజైన మహానాయకుడి శాసనానికి ఎలాగ లోబడి ఉంటారో, ఆధ్యాత్మిక విషయాలలో మానవులందరికీ ప్రభువైన భగవంతుని ధర్మశాసనానికి అన్ని కులాల వారు, అన్ని తరగతుల వారు లోబడి ఉండాలి. ఈ దేశంలో పూర్వం ఋషులు, సన్యాసులు చెప్పే ధర్మాలనే నేను కూడా చెబుతూ ఉన్నాను. ఈ ధర్మాలు కేవలం అస్పృశ్యులకు, పరంగీలకు అర్హమైనవని ఎవరైనా అంటే వారు మహాపాతకం చేస్తున్నారన్నమాట. అన్ని కులాల మనుష్యులకు భగవంతుడు ప్రభువు కనుక ఆయన ధర్మాన్ని అందరూ శిరసా వహించాలి. ఈ ధర్మానికి లోబడినందువల్ల దీనికంటే ఉన్నతమైన స్థితికి చెందిన ఉన్నత కులం ఇంకొకటి లేదు. తన పవిత్రతను ఆవంతైనా తగ్గకుండా ప్రపంచంలోని అన్ని కులాల మీదను, వస్తువుల మీదను సూర్యరశ్మి ఎలాగ ప్రసరిస్తుందో, అది బ్రాహ్మణులను అపవిత్రపరచకుండా ఎలాగ తేజస్సును ఇస్తూ ఉన్నదో, ఈ ఆధ్యాత్మిక సూర్యరశ్మి కూడా మనుష్యులందరికీ తన పవిత్ర ధర్మాన్ని, పవిత్ర తేజాన్ని ప్రసాదిస్తుంది అని నోబిలి ఉద్బోధించేవాడు. నోబిలి చేసే ఉపన్యాస పద్ధతి కూడా చాలా చిత్రంగానూ, దేశీయంగానూ ఉండి శ్రోతల మనస్సులకు, హృదయాలకు బాగా నాటేటట్లు ఉండేది. నోబిలి తాను స్వయంగా చక్కని పద్యాలను ఎన్నో రచించి వాటిని శ్రావ్యంగా చదివేవాడు. ఈ దేశంలో మతధర్మాలను, పురాణాలను చెప్పేవారి పద్ధతిలో ముందుగా తాను చెప్పదలచిన మతధర్మాన్ని గురించి భావగర్భితమైన ఒక సూత్రాన్ని చెప్పి దానికి వ్యాఖ్యానం చెప్పడంలో అనేక గ్రంథాలలో నుంచి, స్వంత కవిత్వంలో నుంచి శ్లోకాలు, పద్యాలు, కథలు, గాథలు వివరిస్తూ దీర్ఘమైన ఉపన్యాసం చేసేవాడు. మంచి విచక్షణ జ్ఞానంతో తప్పులు వెదకడానికి నడుము కట్టుకొని కూర్చున్న వారున్న సభలలో ఈ విదేశీయుడు ఒకడు సంవత్సరంలోనే దేశభాషను అభ్యసించి తన పాండిత్యానికి, భాషాజ్ఞానానికి సభవారు ఆశ్చర్యపడేటట్లుగా ఇంత జయప్రదంగా, అనర్గళంగానూ ఉపన్యసించగలిగాడంటే అతడు గొప్ప ప్రతిభాశాలి అనక తీరదని ఒక గ్రంథకర్త వ్రాశాడు. నోబిలి, ఆయన శిష్యులును యేసుక్రీస్తు శిలువను రక్షరేకుగాను, క్రైస్తవ పూజలో వాడే నీటిని పవిత్ర ఉదకమని, మంత్రతీర్థమని ఉపయోగించి జబ్బుపడిన వారికి భూతవైద్యం చేసి కుదిర్చే తంత్రం ఒకటి ప్రారంభించాడు. 1608లో ఒక ఆడమనిషికిన్ని, 1609లో ఒక మహమ్మదీయునికిన్ని ఇలాగ దయ్యం వదిలిపోయిందనిన్ని, పోతూ ఉన్న భూతం నోబిలి ప్రభావాన్ని ఉగ్గడించిందనిన్ని ఫాదరీల ఉత్తర ప్రత్యుత్తరాలలో వ్రాసి ఉన్నది. ఒకమాటు ఈ నోబిలి ఎలాంటివాడని ఒక దయ్యాన్ని ఆయన శిష్యుడు అడగగా, అతడు చాలా శక్తులు గలవాడనిన్ని, ఆయన బోధించే ధర్మాలన్నీ నిజమైనవనిన్ని ఆ దయ్యం చెప్పిందట. ఈయన తలపెట్టిన కార్యానికి మొదట విఘ్నాలు కలుగుతాయని, 3 ఏళ్లలో జయం కలుగుతుందని కూడా ఆ దయ్యం చెప్పిందట. ఇలాగా భూత వైద్య తంత్రాలు జరపడం వల్ల మధురా నగరంలో ప్రజలలో నమ్మకం కుదిరి నోబిలి ప్రభావాన్ని గురించి విపరీతంగా చెప్పుకోవడం ప్రారంభించారు. మధుర రాజసభలో కూడా ఆయన ఖ్యాతి పాకింది. అనేకులైన ప్రభువులు ఆయనతో స్నేహం చెయ్యడం ప్రారంభించారు. ఇలాగా విచిత్ర వేషధారణ చేసి కపట నాటక మార్గం ద్వారా యేసుక్రీస్తు సేవ చేసే పద్ధతి త్వరలోనే ఫలప్రదమైంది. ఈ నోబిలి తన జీవిత విధానం వల్ల గర్విష్ఠులైన బ్రాహ్మణుల హృదయాలలో సంచలనం పుట్టించి వారిని ఆకర్షించాడు. అందువల్ల వారు ఈయనను చూడడానికి రావడం మాత్రమేగాక భగవంతుడి గురించి ఆయన చెప్పే సంగతులను శ్రద్ధతో వినడం కూడా ప్రారంభమైంది. అంతేకాదు, అందులో కొందరు భూమి మీద నమస్కరిస్తూ ఆయన పాదధూళిని శిరస్సు మీద ధరించేవారు. ఇంత బాగా తత్వబోధ చెయ్యగలవాడు ఇంకొకడు లేడని వేన్నోళ్ల పొగిడేవారు అని ది ఆరవీడు డైనాస్టీ అనే గ్రంథంలో రెవరెండ్ హెచ్. హేరాస్ వ్రాశారు. నోబిలి వేసిన పథకం పారడానికి దారి ఏర్పడింది. దానితో అతడు హిందువులను బహిరంగంగా క్రైస్తవ మతంలో కలపడానికి ప్రయత్నించాడు. ఒక హిందూ గురువుతో నోబిలి 20 రోజులు రోజుకు 5-6 గంటల చొప్పున శాస్త్రచర్చ చేసి వాదించి ఆఖరుకు తన సిద్ధాంతాలను స్థాపించినట్లు
జయభేరి వేయించి ఆ గురువును క్రైస్తవ మతంలో కలిపాడట. తనకు తెలుగు, సంస్కృతం నేర్పిన బ్రాహ్మణ గురువును కూడా తన మతంలో కలిపేశాడు. అంతటా ఒకరి తర్వాత ఒకరిని చాలామందిని మతంలో కలపగలిగాడు. బ్రాహ్మణులు, రాజులు, రాజోద్యోగులు, శాస్త్రజ్ఞులు, నాయకులు, గొప్ప కులాల వారు, సంపన్నులు అతని దగ్గరకు వచ్చి తరుణోపాయం చెప్పమని వేడుకొనేవారు. దేశంలో చాలా గొప్పవాడని ప్రఖ్యాతి చెందిన విజయనగర చక్రవర్తుల ఉద్యోగులలో పెద్దవాడైన దుంబిచ్చి నాయకుడు కూడా ఈయనకు శిష్యుడు కావాలని కుతూహలపడ్డాడు. కాని రాజుగారికి కోపం వస్తుందని ఊరుకున్నాడు. నోబిలి కాలంలో క్రైస్తవ మతం అతి త్వరగా వ్యాపించింది. హిందూ మతం కొద్ది రోజులలో నశిస్తుందా ఏమిటి అని చాలామందికి తోచింది. దేశమంతా గగ్గోల పుట్టింది. నోబిలి చేసిన ప్రచారం వల్ల బ్రాహ్మణ పురోహితుల ఆదాయం పూర్తిగా తగ్గిపోయింది. వ్రతాలు, పూజలు చేయించేవారు ఇచ్చే దక్షిణలు తగ్గిపోయినవి. హిందూ స్వాముల వారికి ముడుపులు కూడా తగ్గిపోయినవి. అందువల్ల సనాతన ధర్మపురులందరూ కళ్ళు తెరిచారు. నోబిలి కట్టిన క్రైస్తవ దేవాలయ స్థలం తనదని మధుర దేవాలయం ప్రధాన అర్చకుడు తగాదా పెట్టినాడు. ఈ విధంగా నోబిలి క్రైస్తవ మత ప్రచారానికి వ్యతిరేక ప్రచారం ప్రారంభమైంది. హెర్మేకత్ అనే శ్రీమంతుడొకడు నోబిలికి సహాయపడినందువల్ల అప్పటికి నోబిలి క్రైస్తవ దేవాలయానికి ఆపద తప్పింది. ఈ హెర్మేకత్ క్రైస్తవ మతంలో కలయకపోయినా నోబిలికి ప్రాపకుడిగా ఉంటూ ఉండేవాడు. అంతలో నోబిలికి ఇంకొక సమస్య వచ్చింది. దానితో ఆయన మత ప్రచారం కట్టిపెట్టవలసి వచ్చింది. అదేమిటంటే, ఇదివరలో మధురానగరంలో క్రైస్తవ మత ప్రచారకుడిగా ఉన్న ఫెర్నాండెజ్ ఈ నోబిలి అవలంబించే ప్రచార పద్ధతులు, చర్యలు క్రైస్తవ ధర్మాలకు విరుద్ధంగా ఉన్నట్లు తోచింది. నోబిలి చేస్తున్న కొన్ని చర్యలు చాలా అసహ్యకరంగా ఉన్నాయని మందలించాడు. కాని లాభం లేకపోయింది. దాంతో అతడు పై అధికారులకు నోబిలి చర్యలన్నీ వివరించి చెప్పడం వల్ల అతని ప్రవర్తన బాగాలేదని పై అధికారులు అన్నారు. గోవా నగరంలో ఉన్న పోర్చుగీసు క్రైస్తవ మతాధికారులకు నోబిలి మీద ఈర్ష్యాభావం కూడా కలిగింది. క్రైస్తవ మతంలో కలిసిన హిందువులు తమ పూర్వపు మతాచారాలన్నీ అవలంబించవచ్చునని నోబిలి అనుజ్ఞ ఇచ్చినందువల్ల క్రైస్తవ మతం దురాచారాలకు పుట్టినిల్లుగా మారినదని, ఈ మతాన్ని గురించి ప్రపంచంలో చాలా అపఖ్యాతి కలిగిందని వారన్నారు. ముఖ్యంగా నోబిలి హిందూ స్వాముల వారిలాగా జగద్గురువు అనే బిరుదును పెట్టుకోవడం, తాను పరంగిని కానని చెప్పి నటించడం, హిందువుల మూఢ విశ్వాసాలను సూచించే పరిభాషను, వేదాంత సూత్రాలను, ఆ సంస్కృతపు మాటలను ప్రయోగించడం, తన మాటలు విశ్వసించి క్రైస్తవ మతంలో కలిసిన హిందువులను వారి పూర్వాచారాల ప్రకారం ఉండేటట్టుగాను, జుట్టు పిలకలు ఉంచుకోనివ్వడము, జెండాలు ఉంచుకోనివ్వడము, నుదుటి మీద బొట్లు పెట్టుకోవడము, అనేక సందర్భాలలో స్నానాలు చెయ్యడం, ఇంకా అనాది నుంచి వస్తూ ఉన్న హిందూ వర్ణ ఆశ్రమ ధర్మాలను అలాగే అవలంబించనివ్వడము, ఇవి క్రైస్తవ మత ధర్మాలకు విరుద్ధమని ఆ అధికారులందరూ నోబిలిని నిందించారు. ఈ విధంగా నోబిలి 5 సంవత్సరాలు ప్రచారం చేసి క్రైస్తవ మతం వ్యాపిస్తూ ఉన్న స్థితిలో పై అధికారులు ఆయన చేసే ప్రచార విధానాన్ని నిషేధించారు. అతణ్ణి కొన్నాళ్లు పనిమాన్పించి తరువాత తక్కిన ఫాదరీలలాగనే ప్రచారం చెయ్యమన్నారు. నోబిలి పడిన కష్టమంతా వృధా అయింది. క్రైస్తవ మత ప్రచారకులు ఈ కొత్త భేషజాలు మాని పూర్వ పద్ధతులతోనే ప్రవర్తించడం ప్రారంభించారు. మళ్లీ వీరిని పరంగీలు అని నీచంగా చూడడం ప్రారంభమయ్యింది. ముద్దు వీరప్ప నాయకుని రాజ్యకాలంలో పరిపాలన నిరంకుశంగా జరిగినట్లు జెసూట్లు వ్రాశారు. ముద్దు వీరప్ప తరువాత మహారాజమాన్య రాజశ్రీ తిరుమల శౌరి నాయన అయ్యలుగారు మధుర రాజ్యానికి రాజైనాడు. ఈ తిరుమల నాయకుడు విజయనగర సామ్రాజ్యంలో నుంచి విడిపోయి స్వతంత్రుడై పరిపాలించసాగాడు. దేశం శాంతంగానూ సుభిక్షంగానూ ఉంది. ఈసరికి రోమ్ నగర క్రైస్తవాధికారులు తన పట్ల కొంత శాంతించి ఉంటారని రాబర్ట్ డి నోబిలి ఊహించి 1623లో తన పాత పద్ధతిలో మళ్లీ క్రైస్తవ మత ప్రచారం చెయ్యడానికి పూనుకొని మధుర నుండి బయలుదేరాడు. ఇతడు మొదట తిరుచిరాపల్లి, షండమంగళం, సేలం మొదలైన ప్రాంతాలకు పోయి కొందరిని మతంలో కలిపాడు. మధురలో క్రైస్తవ మతాన్ని వ్యాపింపచెయ్యడానికి బ్రాహ్మణులు ఆటంకం కలిగించడం ప్రారంభించారు. మధుర సనాతన ధర్మానికి దుర్గంగా ఉన్నందువల్ల అతడు మెల్లగా తిరుచినాపల్లి మొదలైన ప్రాంతాలలో గట్టి ప్రచారం చేశాడు. అక్కడ కూడా సనాతనులు ఇతనిని వ్యతిరేకించారు. దాంతో మిషనరీలు అడవులలో కల్లరులు అనే అనాగరికుల గ్రామాలకు పోయి అక్కడ ప్రచారం సాగించారు. నోబిలి ఇలాగ మొత్తం మీద 42 ఏళ్లు ఈ మధుర జిల్లాలో
క్రైస్తవ మత ప్రచారం చేశాడు. ఈలోపు అతని ఆరోగ్యం పూర్తిగా చెడిపోయింది. అతని దృష్టి తగ్గిపోయి గుడ్డివాడైపోతున్నాడు. ఈ స్థితిలో కొంచెం చల్లని ప్రదేశానికి పంపితే అతనికి ఆరోగ్యం కలుగుతుందేమోనని 1648 ఆ ప్రాంతంలో మిషనరీ అధికారులు అతనిని సింహళ దేశానికి పంపించారు. కానీ అతడు అక్కడ విశ్రాంతి తీసుకునేదానికి బదులుగా తన మామూలు పద్ధతి ప్రకారమే కఠిన నియమాలతో జీవిస్తూ మతప్రచారం చేస్తూ వచ్చినందువల్ల ఆరోగ్యం కలగలేదు. అక్కడ కూడా కొందరిని అతడు క్రైస్తవ మతంలో కలిపాడు. అందువల్ల అతడు మొదటి నుంచి పనిచేస్తూ ఉన్న ప్రదేశాలన్నింటికీ దూరంగా ఉండేటట్లు చెన్నపట్టణంలోని మైలాపూరుకి విశ్రాంతి కోసం పంపించారు. అక్కడ ఇతడు తన శిష్యులుగా ఉన్న 4 బ్రాహ్మణులతో ఒక చిన్న మట్టి ఇంట్లో కొన్నాళ్లు కాలక్షేపం చేశాడు. ఇంతలో గోల్కొండ నవాబుల సైన్యాధిపతుల దండయాత్రల వల్ల చెన్నపట్టణంలో రాజకీయ పరిస్థితులు అల్లకల్లోలమయ్యాయి. అందువల్ల అధికారులు మళ్లీ ఇతనిని ఇంకొక చోటికి మార్చారు. ఇలాంటి పరిస్థితుల్లో 1656లో ఈ క్రైస్తవ మతాచార్యుడు చనిపోయాడు. నోబిలి అరవ భాషలో వ్రాసిన 9 గ్రంథాల తాళపత్ర సంపుటాలు 1660లో దొరికాయట. ఈ లఘుచిత్రం మీకు నచ్చినట్లయితే, ఇందులోని అంశాలు ముఖ్యమైనవి అని మీకు అనిపిస్తే దయచేసి ఇతరులతో పంచుకోండి. ఘనమైన మన సాంస్కృతిక చారిత్రక సంపదను కాపాడుకునే యజ్ఞంలో మాకు సహకరించండి. ధన్యవాదాలు.